వినాయక చవితి పండుగ గణేశుని యొక్క నవరాత్రి ఉత్సవాల పరమార్థం ఏంటి? మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో పండుగలకు ఒక విశిష్టత ఉన్నది. ప్రతి పండుగ వెనకాల ఒక పరమార్థం దాగి ఉంది. అలాంటి పండుగల్లో నవరాత్రి ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో ఒక ప్రాశస్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ నవరాత్రి ఉత్సవాలు కేవలం మన ప్రాంతంలోనే కాదు, దేశ వ్యాపతంగా ఆబాల గోపాలమంతా భక్తి భావనకు ఆలంబనగా నిర్వహిస్తూ ఉన్నారన్న విషయాన్ని సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ ఈ ప్రజల్లో వస్తున్నటువంటి చైతన్యం చూస్తూ ఉంటే ఈ ధార్మిక చింతన ఒక సాగరములా పొంగి పొర్లిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఇవాళ మలేషియా, ఇండోనేషియా, ఆఫ్రికా, అమెరికా లాంటి దేశాల్లో కూడా ఈ ఆధ్యాత్మిక సౌరభాలు విశ్వమంతా వెల్లివిరుస్తూ ఉన్నాయని తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవి దేశ సమైక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి, విశ్వ మానవ సౌభృత్వానికి ప్రతీకమని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈ పండుగ యొక్క పరమార్థం ఏమిటి అనేటటువంటిది అనుమానం ఉంది ప్రజల్లో. ప్రకృతిని ఆరాధించడమే పండుగ యొక్క సంకల్పం. పచ్చని ప్రకృతి పురువిప్పే సమయంలోనే వినాయక చతుర్దశి ఉత్సవాలు వస్తాయి. అప్పుడు మనం పూజ నిర్వహించేటందుకు ప్రకృతి ఒడిలో ఉండబడే పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకువచ్చి మనం పూజను నిర్వహిస్తాం. అంటే ఆ పత్రాల్లో ఉన్నదేంటి? ఆ పత్రాలు అంటే ఏంది అనే విషయం వచ్చినట్లయితే వాటి వెనకాల విశిష్టమైన ఔషధ గుణాలు ఉన్నాయి. అనూహ్యమైనటువంటి ఆరోగ్య ఇమిడి ఉంది దాంట్లో. వర్షాకాలం వస్తున్నటువంటి సమయంలో రకరకాల ఆరోగ్య సమస్యలకు విరుగుడు అని ఆయుర్వేదం చెప్తుంది. ఇవాళ చెట్లు, చేమలు, చెరకలకు పరిరక్షకుడు ఎవరు? ఈ పృథ్వీజ్ఞుడు వినాయకుడు అనే సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఆయనను పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే. ఇవాళ ఆయనని కొనియాడడం అంటే పర్యావరణంతో పరవడిల్లడమే అవుతుందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. వాళ్ళ 800 సంవత్సరాల నాడే భక్త శిరోమణి సంత రవిదాస్ ప్రకృతి వేరు కాదు, మనిషి వేరు కాదు, ప్రకృతితో మమేకమై జీవించమని చెప్పాడు ఆయన. అందుకే ఈ పండుగ ఏదైతే ఉన్నదో ప్రకృతి యొక్క ఆరాధన, గణేశుడిని పూజించడం అంటే ప్రకృతిని పూజించడమే అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఇటీవల మనం చూసాం ప్రకృతి వైపర్యాలు, జనజీవనం స్తంభించిపోయింది.
ప్రకృతి రూపంలో మృత్యువు కౌలించుకున్నారు అనేక మంది. అపారమైన ఆస్తి నష్టం జరిగింది. ప్రకృతి పసికట్టింది. అసలు ప్రకృతి ప్రకోపానికి ఇవాళ మన రాష్ట్రమే కాదు, దేశమంతా పలు ప్రాంతాల్లో పల్లడిల్లిపోయారు. మరి ప్రకృతిని పరిరక్షించుకోవలసిన అవసరం, ఈ మానవ తప్పిదాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉంది. ఇది కేవలం ప్రభుత్వం వాటి వ్యవస్థల ద్వారానే కాదు, పౌర సమాజం పైన కూడా తగిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఇవాళ మనుషుల మధ్యన, కులాల మధ్యన, జాతుల మధ్యన, మతాల మధ్యన వైషమ్యాలు ఉన్నాయి. ఆ వైషమ్యాలు కాదు, ప్రకృతిని పరిరక్షించేటందుకు కలిసి కట్టుగా నేడు ఉద్యమించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రకృతిని పరిరక్షణ అంటే ప్రకృతిని ఆరాధించడమే. ప్రకృతిని ఆరాధించడం అంటే ఆ గణనాథుని పూజించడం అని ఈ సందర్భం